నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. హైదరాబాద్ ఫేజ్ 2 మెట్రో పనులకు సర్కారు శ్రీకారం. పాత బస్తీలో రైలు మార్గానికి సీఎం శంకుస్థాపన. ఎంజీబీఎస్ ఫలక్నుమా మధ్య 5.5 కిలోమీటర్ల మేర నిర్మాణం. కాళేశ్వరంపై రెండో రోజు ఎన్డీఎస్ఏ నిపుణుల అధ్యయనం. అన్నారం బ్యారేజీలో లీకేజీ ప్రాంతంపై సమగ్ర పరిశీలన. కమిటీ సిఫార్సుల మేరకు ఆనకట్ట మరమ్మతులు. ఈ నెల 12న రాష్ట్రానికి రానున్న హోంమంత్రి అమిత్ షా. ఎంపీ ఎన్నికలపై సోషల్ మీడియా వారియర్స్ కు మార్గనిర్దేశం. 500 మంది పార్లమెంటు వర్కింగ్ గ్రూప్ సభ్యులతో అమిత్ షా సమావేశం. రాజ్యసభకు విద్యావేత్త సుధామూర్తి నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నారీ శక్తికి నిదర్శనమన్న ప్రధాని మోదీ. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ దీక్ష. నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన. ఆడబిడ్డల హక్కులను కాలరాసే జీవో 3ని రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ఎన్డీఏలోకి చంద్రబాబు. రాష్ట్రంలో టీడీపీ జనసేనతో జట్టు కట్టిన బీజేపీ. సీట్ల సర్దుబాటుపై కొనసాగుతున్న మంతనాలు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు ప్రధాని మోదీ శుభవార్త. వంట గ్యాస్ పై 100 రూపాయలు తగ్గింపు. నారీ శక్తికి ఉపయుక్తమని ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ. శైవాలయాలకు పోటెత్తిన భక్తజనం. శివనామస్మరణతో వెల్లివిరుస్తోన్న ఆధ్యాత్మిక శోభ. ఢిల్లీలో నేషనల్ క్రియేటర్స్ అవార్డు కార్యక్రమం. మోస్ట్ క్రియేటివ్ మహిళగా నిలిచిన శ్రద్ధ. 23 మంది విజేతలకు పురస్కారాలు అందజేసిన ప్రధాని. పండుగ పూట ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్. సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేసిన కల్కి చిత్ర బృందం. మే 9వ తేదీన విడుదల కానున్న సినిమా. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.